దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. మరి ఈ రోజున దేవుడు మనకి తన యొక్క సన్నిధిలో ఉండే అవకాశం ఇచ్చినాడండి. మరి అందరూ బట్టి దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యములోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రేమమయుడ, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ బిడ్డ ప్రభువా, మరి మందిరంలో ఉన్నాము. అనుదినము ఈ మందిరములో జరుగుతున్న ఆహారం మనం మీ సంతృప్తి కోరుతున్నాం. నీ యొక్క వాక్యాహారం మా యొక్క జీవితాన్ని ఎంతో బలపరుస్తూ ఉన్నది ప్రభావ. మా ఉద్దేశం సఫలీకృతం చేస్తున్నది. సత్యమైన యథార్థమైన నీ యొక్క వాక్కును మాతో మాట్లాడమని, మాలో ఉన్న ప్రతి ఒక్క ప్రభావ లోపమును సరిచేసినైనా మా జీవితాలను బాగు చేయమని, నీ వాక్కుతో మమ్మల్ని నిలబెట్టి మాట్లాడమని మా ప్రభువుని మీ పిలుపుమాని యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు వాక్యాలను వింటున్నాం. మనమందరం కూడా ఆశీర్వదించబడాలి అంటే ఏమి చేయాలో ఒకసారి మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుంటాం. ఇదేం పెట్టారా, దేవుడు మరి మనందరినీ కూడా అన్నింటినీ కూడా పోషిస్తూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. మనందరినీ కూడా తన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఆయన అనుదినము తన యొక్క వాక్యం చేత మనల్ని మేల్కొల్పుతూ ఉన్నాడు. మేల్కొల్పు వాక్యం, దేవుని యొక్క వాక్యం ఏంటంటే అలామింగ్ వాయిస్. ఎప్పుడు కూడా మనల్ని అలర్ట్ చేస్తూ ఉంటుంది. అలా దేనికోసం అలర్ట్ చేస్తుంది? దేవుని యొక్క కృపను పొందుకోవడానికి దేవుని యొక్క వాక్యము మనల్ని ఎప్పుడు కూడా అలర్ట్ చేస్తూ ఉన్నది. వాక్యం ఏం చెప్తుందంటే, పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా అంటే, పనివాడు తన ఆహారానికి పాత్రుడు కాడా అని చెప్తూ, మరి ఇక్కడ ఆహారం కంటే జీతానికి పాత్రుడు కాడు. అలాగే మరి ఈ లోకంలో ప్రభు చెప్తున్నాడు, అంత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిమందే ఉన్నారు. అంటే ఇక్కడ పనివారిని పంపమని తోట యజమానికి చెప్పుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది. సో ఈ యొక్క వాక్యము మనందరం కూడా నేర్చుకుని బలపడడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క వాక్యము మన యొక్క జీవితాలను మారుస్తూ ఉన్నది. మన యొక్క జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తూ ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 26వ అధ్యాయము. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. అతడు మిగిలి గొప్పవాడకు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చేది. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహములను కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. సో దేవుడి మాటలు దీవించును గాక. అంటే ఇస్సాకు ఆ దేశమందున్న వాడైనప్పుడు ఏ దేశంలో ఉన్నాడు? గెరారులో ఉన్నాడు. దేవుడు పెట్టారా, గెరారులు అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు వచ్చిందంట. ఆ కరువు సమయాలలో అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడైండి నిన్ను ఆశీర్వదించెదను అని దేవుడు దేవుని బిడ్డలారా ఇక్కడ ఇస్సాకుకు సెలవిచ్చాడు. దేవుని మాటను విన్నాడు. తన తండ్రికి మరి 12వ అధ్యాయం చదువుతాం. మరి దేవుని బిడ్డలారా, నీవు నీ తండ్రి దేశం నుంచి ఆయన వెళ్ళమన్నాడు, బయట రమ్మనకు వచ్చాడు. ఆదికాండం 12వ అధ్యాయం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, ఆశీర్వాదముగా ఉండు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు అని వాక్యం చెప్తున్నది. ఊరు దేశం నుంచి ఆయన్ని దేవుడు పిలిచాడు.
ఇదేం బిడ్డారా, మరి ఇక్కడ మరి దేవుడు అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. అదే ఆశీర్వాదము ఆయన ఏమన్నాడు, నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదు. నువ్వు ఆశీర్వాదం కాదు, నిన్ను దూషించే వారిని దూషిస్తావు, నిన్ను శపించే వారిని శపిస్తావు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాము తనగా అబ్రహాము దేవుని మాటని విని తన భార్యను తన యొక్క సహోదర కుమారుని వెంట పెట్టుకొని దేవుడు చూపించినటువంటి దేశానికి వెళ్ళాడు. అంటే అబ్రహామును ఏ విధంగా దేవుడు వెళ్ళమన్నాడు, కాని దేశం ఊరి కాని ఊరి నుంచి వెళ్ళమన్నాడు. అలాగా ఇసాకును కూడా అదే చెప్తున్నాడు. అబ్రహాం కూడా ఇసాకుతో కూడా ఏమన్నాడంటే, నువ్వు ఐగుప్తు దేశంలో నీ వెళ్ళక నేను నీతో చెప్పు దేశం ముందు నివసించు అన్నాడు. అది ఏ దేశము? గెరారు. సో అక్కడ దీన్ని నీకు తోడైంది, నిన్ను ఆశీర్వదించేదను అన్నాడు. సో ఆశీర్వదించదను అన్నాడు కదా, ఆశీర్వదించదను అన్నాడు. అదే మాట ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇసాకు 12వ వచనం 26:12 ఆదికాండం 26:12 ఏమన్నాడు, ఇసాకు ఆ దేశం అందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందింది. అంటే వాళ్ళ పంట పండలేదు, కరువు వచ్చింది. కరువు కాలంలో దేవుడు ఇసాకు పరాయి దేశంలో ఉన్నప్పుడు పంట వేస్తే దేవుడు దాన్ని ఫలింప చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే ఊరి కాని ఊరిలో దేవుడు ఇసాకును హెచ్చిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి దేవుడు ఆశీర్వదిస్తే ఎనటనికి ఆశీర్వాదముగానే ఉంటూ ఉన్నది. మరి దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దేవుని మాట వినాలి. అబ్రహాము విన్నాడు, ఇసాకు విన్నాడు. సో ఇక్కడ ఆదికాండం 24 వచ్చేసరికి అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించి. అబ్రహామును ఎందుకు ఆశీర్వదించి? అబ్రహాము దేవుని మాట విన్నాడు, దేవుడు చూపించిన దేశానికి వెళ్ళాడు, దేవుడు చూపించిన ప్రజల మధ్యకు వెళ్ళాడు. కాబట్టి దేవుడు అబ్రహామును అతనికి కలిగిన సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది? మన పరిస్థితి ఎలా ఉంది చూడండి. మరి ఈ యొక్క ఇసాకు కొడుకే యాకోబు. చూడండి ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం. మరి రాహేలు కోసము యాకోబు లాబాను దగ్గర ఎంతగా అంటే సహనం కలిగి ఓర్పు కలిగి ఉన్నాడో ఒకసారి చూడండి. అంటే దేవుని యొక్క కుమారుడు ఎక్కడ ఉంటే ఆ స్థలము ఆశీర్వదించబడుతుందని వాక్యము సెలవిస్తున్నది. చదవనమ్మా ఆదికాండం 30:30. నేను రాకమునుపు నీ కుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను పాదము పెట్టిన చోటెల్లా కూడా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆ దేవుడే నేను నడిచిన మార్గమంతుల్లో నేను ఏ ప్రాంతాలకు తిరిగానో ఆ ప్రాంతాలలో కూడా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. అంటే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో ఇక్కడ మనము చదువుతూ ఉన్నాము. నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఈ అబ్రహాము ప్రదేమన్నాడు కదా, అబ్రహాము కాలు కాదు వృద్ధుడై ఉంటే యెహోవా అన్ని విషయాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు. ఇప్పుడు పాదము పెట్టిన చోటెల్లా కూడా యాకోబు పాదం పెట్టిన చోటెల్లా కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకంటే ఆయన మొదట వెళ్ళినప్పుడు అబ్రహాముకి అంత ఆస్తిపాస్తులు లేవు, మేకలు లేవు, గొర్రెలు లేవు, అంత తప్పుగానే ఉన్నాయి. కానీ ఈయన ఎప్పుడైతే వాటి యొక్క బాధ్యత తీసుకున్నాడో దేవుడు వాటి ఒకదానికి ఒకటి వెంటుంటూ చేశాడు. అంత గొప్పగా లాబాను ఆశీర్వదించాడు. అయితే ఈయన అంటున్నాడు, నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకుందును, అప్పుడు నేను నీకేమి ఇయ్యవాలని అడిగినందున యాకోబు, నీవు నాకేమి ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధంగా చేసి నేను తిరిగి నీ మందరు మేటు కార్చెదను అన్నాడు. నేడు నేను నీ మందరు అంతరిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైన గల ప్రతి గొర్రెను గొర్రె పిల్లలను నల్లని ప్రతి దానికి మేకలు మచ్చలైన పొడలైన గల వాటిని వేరుపరచెదను.
అట్టివి నాకు జీతము అన్నాడు. ఇక మీద నాకు రావాల్సిన జీతమును రుచి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యం ఇచ్చును. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఇంత ఇంత న్యాయంగా మనం నిలబెడతాడు. మనం ఏ స్థలములో ఉంటే ఆశీర్వాదపడతామో ఆ స్థలంలోని, ఆ ప్రాంతంలోని, ఆ ఊరిలోని దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుని మాటకు మనము వ్యతిరేకంగా వెళ్ళకూడదు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే యోగు మరి దేవుని మాట విన్నాడు కాబట్టి ఎంతగా ఆశీర్వదించాడు. యోగు గ్రంథం 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా యోగును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. అంటే దేవుడు యోగును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించాడు. మరి మన పరిస్థితి ఎలా ఉంది అంటే కొన్నిసార్లు మనం భయపడిపోతూ ఉన్నాం. నా పరిస్థితి ఏమిటి అని మనం భయపడిపోతూ ఉన్నాం. దేవుడు మరి ఆశీర్వదించబడాలి అంటే దేవుడు యందు మనకి భయం ఉండాలి, భక్తి ఉండాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, సామెత గ్రంథంలో చదువుతాం 1వ అధ్యాయం అందులో, దేవుని యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులే జ్ఞానానికి మూలం. అంటే నువ్వు బుద్ధిమంతుడు అవ్వాలి, నువ్వు జ్ఞాని అవ్వాలి. దేవుని మాటలు వినేవాడిగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు మరి ఆ విధంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. సామెతలు 1:7, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానము ఉపదేశమును తిరస్కరించుదురు. సో నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క దేవుని మాటను తిరస్కరిస్తావో నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. ఎప్పుడైతే దేవుని మాటను వింటావో అప్పుడే ఆశీర్వదించబడతావు. దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇసాకును ఆశీర్వదించాడు, యాకోబును ఆశీర్వదించాడు. మరి నిన్ను ఆశీర్వదించడా? కాబట్టి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మనకు ఎంతైనా కానీ లేదు. ఈ రోజున దేవుని యందు మరి మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కన్నీటిని తుడుస్తాడు. మన యొక్క ప్రత్యేక పరిస్థితిని కూడా ఆయన మారుస్తాడండి. ప్రత్యేక పరిస్థితిని మారుస్తాడు. సో నువ్వు ఇక్కడ ఎలా ఉండాలంటే ఫలించేది కొమ్మగా ఉండాలి, ఫలించేది కొమ్మగానే ఉండాలి. మనం అందరం కూడా ప్రియమైన మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము, మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 6వ వచనం, నేను నాటి తిని అపోలో నీళ్లు పోసిన వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అంటే అపోలో ఏమంటున్నాడు? నేను నాటి తిని. ఎవరు? పౌలు అంటున్నాడు నేను నాటానంటే ఇక్కడ సహోదరులారా మరి ఆత్మ సంబంధ వాక్యాల గురించి, దేవుని వాక్యం గురించి ఎవరు బోధించారు? పౌలు గారు బోధించారు. అపోలో ఏం చేశాడంటే వారిని బలపరిచాడు, వారిని నీళ్లు పోసాక బలపరిచాడు. కానీ ఆ ప్రాంతంలో వారిని నిలబెట్టిన వాడు దేవుడే. అంతేకాదు మనుషులు కాదు, మనుషుల వల్ల కలిగినది కాదు. అందుకే మనం అనుకుంటాం ఇది నేను చేయటం వల్ల ఇంత అభివృద్ధి జరిగింది అనుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు మనం చేసేది ఏం లేదండి. ఏదైనా కానీ దేవుడు చేస్తేనే అది ఆశీర్వాదం, దేవుడు చేస్తేనే అది అభివృద్ధి. కాబట్టి మనము నాది అనుకోవడానికి ఏమి లేదు. వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. నాటింది ఒకరు, నీళ్లు పోసింది మరొకరు, కానీ అభివృద్ధి చేసిన వాడు దేవుడే. అలాగే హృదయం పెట్టారా? మళ్ళీ 2వ కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయము 9-10 వచనం చదువుకోండి. ఇందు విషయమై అతని వెదచిండి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలిచెను అని రాయబడి ఉన్నది. విత్తువారికి విత్తనమును తినుటకు ఆహారంలో దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో
పూర్ణౌదార్య భాగ్యములను గలవారన్నట్లు పూర్ణాధార్య భాగ్యులన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. అంటే ఇక్కడ ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చిండు. ఎవరు? దేవుడే తన కుమారుని భూమి మీద పంపించి తన ప్రేమను ఎవరికైతే ఆ యొక్క ప్రేమను పొందుకునే ఆ యొక్క అర్హత లేదు అలాంటి వారికి కూడా ఆయన ఇచ్చాడు. అతని నీతి నిరంతరము నిలుచును. ఆయన నీతికి ఆధారణకర్త. ఆయన వెదజల్లి బీదలకు ఇచ్చాడు. మనం కూడా బీదలం, ఇప్పుడు ధనవంతులమే, ఆర్థికంగా ధనవంతులు. కానీ దేవుడు మనకేమిచ్చాడంటే పరలోక సంబంధమైన ఆయుష్ని యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు. దరిద్రుడు, నేను దరిద్రుడను దీనుడను యెహోవా నన్ను లేవనెత్తుమని కీర్తనకారుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే మనం అనుకుంటాం ఇప్పుడు నీకున్నటువంటి ఆర్థిక స్థితిని బట్టి మనకున్న ధనవంతుడిని అనుకుంటాం, కానీ దేవుడి దృష్టిలో దరిద్రుడే. దేవుడి దృష్టిలో ధనవంతులు ఎవరు లేరండి, అందరూ కూడా దీనులమే. అందుకే యేసుప్రభువు దీనాత్ములు ధన్యులు దేవరాజ్యము వారిది అన్నారు. ఎవడైతే తను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. దేవుడు హెచ్చించడం కోసమే కొన్నిసార్లు మనల్ని తగ్గిస్తూ ఉంటాడు. అందుకే పూర్ణాధార ఉదరత్యము పొందడానికి మనం ఏమి చేయాలంటే ప్రతి విషయములో కూడా మరి మనం దేవుని యొక్క నీతిగా నిలబడాలి. విత్తువానికి విత్తనమును తినువానికి ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి ఏం చేయాలి? దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయములో భాగ్యవంతులు ఉన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించండి అంటున్నాడు. సో ఇప్పుడు మరి అన్నిటి యందు ఎల్లప్పుడు మీలో సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలరు అన్న మాట ప్రకారం ఇప్పుడు దేవుడు విత్తనం వేస్తున్నాడు. నీతి అనే విత్తనాన్ని నీలో నాలో వేస్తూ ఉన్నాడు. నీతి అనే విత్తనం వేసినప్పుడు మరి క్షయమైనటువంటి పంట పోయడానికి వీలు లేదు. అక్షయమైనటువంటి పంట కొయ్యాలి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క తోటలో పనివారిగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విత్తనం నువ్వే. దేవుడు వేసే విత్తనం ఈ యొక్క లోకం అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంది? అపవాది ఆధీనములో ఉంది. అపవాది ఆధీనములు లోకం ఉన్నప్పుడు ఈ లోకములో దేవుని కుమారుడిగా ఎలా ఉండాలి అంటే ఆ నీతి విత్తనం, నీతి అనే విత్తనంగా నిన్ను దేవుడు భూమి మీదకి పంపించాడు. నీతి ఫలాలు ఫలించేవాడిగా నువ్వు ఉండాలి, నేను ఉండాలి. ఆ నీతి ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడే మనము అక్షయమైనటువంటి పంటను కోయగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 11వ వచనం. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము మీ కొరకు విత్తియుండగా మీ వల్ల శరీర సంబంధమైన ఫలములు కూర్చుకుంట గొప్ప కార్యమా? ఏ విత్తనాలు విత్తారు వాళ్ళు? ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలు విత్తి ఉన్నారు అపోస్తులు. కానీ మరి వీళ్ళేం చేస్తున్నారు? శరీర సంబంధమైన ఫలములు కోసుకుంటున్నారు. అంటే ఆత్మ శరీర ఫలాలు కోరుకోదు. శరీర కార్యములు ఏంటి అంటే పాపము. ఆత్మ కార్యములు మన యొక్క జీవితాన్ని బాగు చేస్తాయి. మేము ఆత్మ సంబంధమైన విత్తనాలను విత్తితే, పరలోక సంబంధమైన విత్తనాన్ని విత్తితే మన పౌరస్థితి పరలోకంలో ఉన్నదని మీకు అనేక మార్లు మేము హెచ్చరించి ఈ లోక సంబంధమైన విషయాల గురించి మీతో మాట్లాడక పర సంబంధమైనటువంటి పరలోక సంబంధమైన విషయాల గురించి మీకు బోధించాము. కానీ ఇప్పుడు మీరు ఏ పంట పోస్తున్నారు? మీరు పరలోక సంబంధమైనటువంటి విత్తనాలు వెళ్తారు, మీరు భూలోక సంబంధమైనటువంటి పంట పోస్తూ ఉన్నారు. ఇది మీకు తగునా? ఈ ఫలములు కోసుకోవడం మీకు గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు గలదా? ఈ లోకంలో ఉన్న అధికారులకి మీలో అధికారం ఉన్న ఎడల వాళ్ళకంటే కూడా మాకు ఎక్కువ అధికారం కలదని మీకు తెలియదా అని అడుగుతున్నాడు. ఎందుకంటే లోకానుసారమైన మనసు దేవుని యొక్క ఇచ్చను నెరవేర్చదు. లోకానుసారమైన మనసు దేవుని యొక్క ఇచ్చను నెరవేర్చదు. దేవుని యొక్క కోరిక నెరవేర్చాలంటే అది ఆత్మ సంబంధమైనదిగా విత్తబడాలి, అది నీతియుక్తముగా విత్తబడాలి,
నీతియుక్తముగా. ఎందుకంటే యేసు ప్రభు వారు అతని నీతి నిత్యము నిలుచున్నారు. ఎవరి నీతి? యేసు ప్రభు వారు. ఆయన నీతి విత్తనము, ఆయనలో పాపం లేదు. నాలో పాపం ఉన్నదని ఎవరు నిరూపించగలరా అని చెప్పి యేసు ప్రభు ఛాలెంజ్ చేశారు. వండర్ఫుల్ క్వశ్చన్. దేవునికి స్తోత్రం. నువ్వు అడగగలవా? నేను అడగగలవా? ఎవరు అడగగలరా ఈ విధంగా? అంటే దేవుడు హెచ్చించే విషయంలో నీతిని బట్టి హెచ్చిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధిగా బ్రతుకుతున్నావు దాంట్లో నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. నువ్వు ఫలించని ద్రాక్ష కొమ్మగా అంటా. నీ లోకంటే నీ భార్య ఫలిత ద్రాక్ష ఉంటుందని ఎప్పుడు ఉంటుంది? కుటుంబం అంతా కూడా కలిస్తేనే అది ఫలించని ద్రాక్ష కొమ్మ. అంటే ఇక్కడ క్షయమైనది ఆయన విత్తలేదు, అక్షయమైన దాన్ని విత్తాడు. క్షయమైన ఆహారం కొరకు మనము పరిగెట్టలేదు, అక్షయమైన ఆహారం కొరకు పరిగెడుతూ ఉంటాము. క్షయమైన జీవితం కోసం మనం ప్రాకులాడలేదు, అక్షయమైన జీవితం కోసం ప్రాకులాడుతూ ఉన్నాం. ఈ భూమి మీద మన పౌరసత్వం కోసం మనం పరుగులు తీయలేదు, పరలోక పౌరసత్వం సంపాదించుకోవాలని ప్రాకులాడుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విషయాల్లో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు మరి ఈ విత్తనాలు 4 రకాల విత్తనాల గురించి ఆయన మాట్లాడాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త తీసుకోండి, 13వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వాటిని మింగివేశారు. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండినందున అవి వెంటనే మొలిచెను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ బదలలో పడేను. ముళ్ళ బదులు ఎదిగి వాటిని ఏం చేసే? అణిచివేశాను. ఒకటి కొన్ని మంచి మేల పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించాను. దేవుని స్తోత్రం. వినుగాక అని చెప్పాను. ఆమేన్. దేవుని స్తోత్రం. ఇదేం పెట్టారా అంటే త్రోవ పక్కన పడి, అంటే త్రోవ పక్కన పడి విత్తనాలు ఏం చేసే? పక్షులు వచ్చి ఏరుకుని వెళ్ళిపోయాయి. త్రోవ పక్కన పడిన వాటిని ఎత్తుకుని వెళ్ళిపోయాయి. అంటే రాత్రి నెల పడి ఏం చేసి ఎండిపోయింది. మొండ పొదల విత్తనాలు ఏంటి? మొండ పొదలు కొన్ని విత్తనాలు పడి వాటి పరిస్థితి ఏంటి? అవి అణిచివేయబడ్డాయి. అంటే అభివృద్ధి లేదు వాటిలో అభివృద్ధి. ఒకటేమో ఎండిపోయింది, ఒకదాన్ని అపవాది ఎత్తుకెళ్ళిపోయాడు, పక్షులు ఎత్తుకెళ్ళిపోయాయి. ఒకటేమో ఎండిపోయింది, రెండోది అణచివేయబడింది, మూడోది అణచివేయబడింది, నాలుగోది నూరంతల ఫలము చెందింది. అంటే నూరంతలు కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 గాను, ఒకటి 60 గాను, ఒకటి 30 గాను ఫలించింది. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మరి మనం చదివిన వాక్యం ఏంటి? ఇస్సాకు ఎంతగా ఆశీర్వదించాడు అంటే 100 ఆశీర్వదించాడు. ఇస్సాకు విత్తనం వేస్తే దేవుడు ఎంతగా ఆశీర్వదించాడండి? ఆదికాండం 26:12 చెప్పినట్టు ఎంతగా 100 ఆశీర్వదించాడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలం పొందాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇస్సాకు 100 ఫలము పొందాడు. మంచి నేల పడిన విత్తనాలు ఎలా అభివృద్ధి చెందుతాయి, ఎలా ఫలిస్తాయి అంటే 100 అవి ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. అవి ఎంతగా ఫలిస్తాయి అంటే 60 ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. మంచి నేల పడిన విత్తనాలు ఎంతగా ఫలిస్తాయి అంటే 30 ఫలిస్తాయి. దేవునికి స్తోత్రం. 100 ఫలిస్తాయి, 60 ఫలిస్తాయి, 30 ఫలిస్తాయి. మరి నువ్వు ఏ కేటగిరీ, నువ్వు ఎంతగా ఫలించడానికి సిద్ధంగా ఉన్నావు? యోచన. మరి ఇస్సాకు పంట వేసి 100 పంట పొందుకున్నాడు. మరి ఈ యొక్క ఆ సారవంతమైన పంట దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో పడితే నువ్వు ఫలిస్తావు. దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో పడితే నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించాలి అంటే దేవుని యొక్క బీజము నీలో ఉండాలి, దేవుని యొక్క వాక్యం నీలో ఉండాలి. అప్పుడే 100 జీవితం
నూరంతల జీవితాన్ని ఆ నిండు నూరేళ్ళు నువ్వు జీవించగలుగుతావు. దేవుడు లేకుండా నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయన వేరుగా ఉండి నువ్వు అభివృద్ధి చెందవు, నేను అభివృద్ధి, మరి ఎవరు కూడా అభివృద్ధి చెందరు. ఫలించాలి అంటే ప్రభువుతో కట్టబడాలి. దేవునికి స్తోత్రం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు అన్నారు. అంటే ఆ తీగ ఆ ద్రాక్షావల్లితో ఉంటేనే ఫలిస్తుంది. కాబట్టి నువ్వు ఫలించాలి అంటే క్రీస్తుతో ఉండాలి. ఆయన లేని జీవితం ఎడారి జీవితం. కాబట్టి ఫలించే ద్రాక్షావల్లిగా ఉండటానికి, నిరంతర ఆశీర్వాదం పొందుకోవడానికి, దేవుడిచ్చే బహుమానం పొందుకోవడానికి మనము ఆత్మ సంబంధమైన కార్యాల మీద మన మనసు ఉంచి దేవుని మీద ఆధారపడి నీతి కార్యములు జరిగిస్తూ నీతిగా జీవించాలని ప్రభుపేట దీవిస్తూ మనలను మన కుటుంబాలను దేవుడు నిరంతరంగా ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరి వందనాలు.